క్షమించే వాళ్ళు న్యాయం కొరకు అడగొచ్చా? న్యాయం కొరకు అడిగే వాళ్ళు అసలు క్షమిస్తున్నారు? అసలు క్షమించడం అంటే ఏంటి? న్యాయం కొరకు వేడుకోవడం అంటే ఏంటి? ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. క్షమించడము అంటే వాళ్ళు తీర్పులోనికి రావాలంటే వాళ్ళు నరకంలోకి పోవాలి, మరణించాలి, నాశనం అయిపోవాలని కోరుకోకుండా దేవుడే చూసుకుంటాడులే అని వదిలేయడం క్షమించడం. న్యాయము కోరడము అంటే ఇక్కడ జరిగింది తప్పు, ఈ తప్పుని మీరెందుకు పట్టించుకోవట్లేదు అని అడగడం న్యాయం కోరడం. మరి మనకు వాక్యం ఏం నేర్పిస్తుంది? క్షమించమని నేర్పిస్తుందా? న్యాయం కోరమని నేర్పిస్తుందా? వాక్యము రెండూ నేర్పిస్తుంది. ఎలాగా? యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతున్నప్పుడు శిలువ మీద, ప్రభువా వీళ్ళు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించండి అన్నారు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టిఫెన్ కూడా సేమ్ అదే మాట అన్నాడు. అంటే యేసయ్య ఆయన అపోస్తలు క్షమించేశారు. అదే యేసయ్య యోహాను సువార్త 18వ అధ్యాయంలో కనుక చూస్తే, శాస్త్రులు పరిసయ్యులు ఆయనను కొట్టాలనుకున్నప్పుడు నా మీద ఏ పాపం ఉందని మీరు నన్ను కొడతారు, నా మీద నేరస్థాపన మీరు ఏ విధంగా చేస్తారని న్యాయం అడిగారు. శిలువ గురించిన ప్రయాణంలో కూడా ఆయనను కొడుతున్నప్పుడు, న్యాయసభలో ఆయనను కొడుతున్నప్పుడు నా మీద ఏ పాపం ఉందని మీరు నన్ను కొడుతున్నారని ఆయన న్యాయం అడిగారు. అదే రకంగా పౌలు, శీల ఫిలిప్పుకు వెళ్ళినప్పుడు వాళ్ళను జైల్లో వేస్తారు. ఆ జైల్లో నుంచి మళ్ళీ వదిలివేస్తారు. ఆ జైల్లో వేసేటప్పుడు ఎలా వేస్తారంటే కొట్టుకుంటూ జైల్లోకి తీసుకెళ్తారు. వదిలివేసేటప్పుడు రాత్రిపూట వచ్చేసి మీరు వెళ్ళిపోండి అంటారు. అప్పుడు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మమ్మల్ని అంత అవమానపరుస్తూ మీరు కొట్టారే, ఇప్పుడు ఏ న్యాయము తీర్చకుండా చీకట్లో వెళ్ళిపోమంటారా మమ్మల్ని? మాకు న్యాయము తీర్చండి. ఎలాగ మమ్మల్ని అవమానపరిచారో అదే గౌరవంతో మమ్మల్ని ఊర్లో నుంచి బయటికి పంపించండి అంటే వాళ్ళు న్యాయము కోరిన దానికి వాళ్ళు ఒప్పుకొని న్యాయం తీరుస్తారు. యేసయ్య కూడా మహాసభల్లో మీరు మాట్లాడండి, నేను మీకు మాటలు ఇస్తానన్నాడు. దేని గురించి మాట్లాడాలా? మహాసభల్లో న్యాయం గురించి మాట్లాడాలి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో పేతురు, యోహాను న్యాయం గురించి మాట్లాడాడు. మీరు స్వస్థతలు చెయ్యొద్దు అంటే మేము మీ మాట వినాలా, దేవుడి మాట వినాలని వారు న్యాయం కొరకు పోరాడారు. సో కాబట్టి ఈ వాక్యం మనకు రెండూ నేర్పిస్తుంది. క్షమించాలా, న్యాయం కొరకు పోరాడాలి. సో మరి న్యాయం కొరకు పోరాడే విధానంలో మనకు ఒక ప్రొసీజర్ ఉంది. మనము లిమిటేషన్స్ దాటకుండా, కోపము ద్వేషమును ప్రేరేపించకుండా న్యాయమైన విధానంలో పోరాడితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.